అరే బోర్ కొడుతుందిరా, అయితే అండి కొట్టు. హే హాయ్ గైస్, వెల్కమ్ టు Thota Ramu టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు AlightMotion యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అదే చేసుకోండి. ముందైతే మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ 2 లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాతకి మనకి చూడండి 3.3 సెకండ్స్ 7 మిల్లీ సెకండ్ల కానుండి మనకి ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే కొన్ని ఇమేజెస్ని మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. కట్ చేశాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీసుకున్నాక సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఇంకో ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఫోటో మీద ఇలా ట్యాప్ చేశాక ఇలా చూడండి, ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక నేను వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి, ఫస్ట్ పిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనం ఇక్కడ బిగ్ ఫోటో ఉంటుంది. ఈ బిగ్ ఫోటో ఉంది కదా, ఈ బిగ్ ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిగ్ ఫోటో ఒక్కదానికే మనం ఈ ఎఫెక్ట్, మళ్ళీ ఎక్కడా కూడా ఈ బిగ్ ఫోటో అనేది మనకి ఎక్కడా లేదు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ పిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు చాలా అబ్జర్వ్ చేయండి, ఏం లేదు, సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా ఎడిట్ చేసుకోవడం అనేది కూడా కంప్లీట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఇక్కడ నుండి ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి మాత్రం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఇలా ఎండ్ వరకు కూడా ఇలా ఇచ్చేయండి. మీరు ఏం లేదు, చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటోను వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ యాజ్ టీజ్గా మీరు ఇలా ఎండ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇలా అప్లై చేయాలన్నమాట. ఇలా ఎండ్ వరకు కూడా మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, థర్డ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చాం కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రం ఇలా ఎండ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ని అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసింది. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఏం చేయాలి, సింపుల్గా ఒక బిగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి మాత్రం సెకండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. థర్డ్ ఎఫెక్ట్ వచ్చేసి మనం వదిలేసిన ఫోటోలకు మాత్రం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. సింపుల్గా మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఎలా చెప్పానో మీరు కూడా అలా సేమ్ యాజ్ ఈజ్గా చేస్తే మీకు ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా బీట్ అనేది సెట్ అవుతుంది, ఆ పాటకు తగ్గట్టు కూడా సింక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా వదిలేసిన ఫోటోలన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది మీరు థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికి కూడా సింపుల్గా మీరు ఇలా అప్లై చేసే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఎండ్ వరకు ఇచ్చేసాక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.